ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో అన్ని అంశాలు బయటకు వస్తాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇస్తే ఎందుకు హడావిడి చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణ చేయొద్దని ఎక్కడా చెప్పలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తారనడంలో వాస్తవం లేదని అంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణకు ఈరోజు హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి ఇది రాజకీయ కోణంలోనే భాగంగానే ఇది కక్షపూరితంగా ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది ఈ అంశంపై మాట్లాడేందుకు బల్మూరి వెంకట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కేవలం రాజకీయ కక్షపూరితంలో భాగంగానే ఇవి మాకు సిట్ నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలిచారని హరీష్ రావు అంటా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? వాస్తవానికి విచారణ అనేది తప్పు జరిగింది అని చెప్పి స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలు, అన్ని పార్టీలు, అందరు నాయకులు, బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్యేలు కూడా ఆరోపించారు. యాజ్ పర్ ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా ఎంక్వైరీ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీకి సహకరించి నిజంగానే హరీష్ రావు గారు నువ్వు బాధింపబడ్డ వ్యక్తివా, బాధించిన వ్యక్తివా, రేపొద్దున ఇన్వెస్టిగేషన్గా ప్రూవ్ అవుతుంది. నీకు ఈరోజు అవకాశం దొరికింది. వాస్తవానికి బయటకు హరీష్ రావు గారు ఎన్ని మాట్లాడినా సరే లోపల ఏది చెప్పాలనుకుని ఈరోజు నీకు మాట్లాడే ఒక అవకాశం దొరికిందని ఆ వాస్తవాలు ఏందో ఇప్పటికన్నా మీడియా ముఖంగా బయటికి చెప్పి మాట్లాడాలి. ఎందుకనంటే సొంత మడదలు, బిడ్డ, చెల్లె ఫోన్లే ట్యాప్ చేసిరనంటే ఎంత నీచానికైనా మీ దిగజారు ఉండొచ్చు అని చెప్పి ఏదైతే కవిత గారు మాట్లాడిన మాటలను చూసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికన్నా రాజకీయ పరంగా షో ఆఫ్ రాజకీయాలు ఆపి ఇప్పటికన్నా వాస్తవాలు ప్రజల ముందుకి చెప్పాలి. ప్రజలకి చేసిన అన్యాయానికి ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి హరీష్ రావును కోరుతున్నా. నిన్న ఏదైతే ఉదయం బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించి ఏదైతే కేటాయింపులకు సంబంధించి అవకతవకలు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా హరీష్ రావు ఏదైతే ఆరోపించిన సాయంత్రానికే నాకు నోటీసులు వచ్చాయి. సో ఇందులో ఖచ్చితంగా కాన్స్పిరెన్సీ కనిపించట్లేదా అని చెప్పి కూడా అంటా ఉన్నారు. దీన్ని కూడా అనొచ్చు కదా, కవిత గారు హరీష్ రావు గారి పైన హరీష్ రావు గారు గుడ్డలు ఇప్పారు కాబట్టి ఏదో ఒక విమర్శలు చేయాలి, టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి, బట్టి గారిది ఎపిసోడ్ బయటికి తీసుకొని వచ్చి హరీష్ రావు గారి దీన్ని సృష్టించి రకంగా ప్రచారం చేసిరని చెప్పి నేను కూడా చెప్పగలుగుతా. ప్రచారం చేయడానికి రాజకీయ పరంగా చెప్పాలని కూడా రాజకీయ పరంగా 100 విమర్శలు చెప్పవచ్చు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇంటిగ్రిటీ లేదని చెప్పి సొంత కుటుంబ సభ్యులు ఆరోపిస్తేనే చెప్పుకునే శక్తి లేదు, తనిపిన గుడ్డలే వేసుకునే పరిస్థితి లేదు. వీళ్ళు మా పైన విమర్శలు చేసేది ఎక్కడిది? ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా, యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ తప్పు చేసిన వాళ్ళు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళకి లేనిది మనకు ఉండేదే ఉండదు. అందరూ సమానమే చట్టం ముందు. తప్పనిసరిగా తప్పు చేసినని అన్ని ఆధారాలు కూడా ప్రూఫ్ ఏదైతే తీసుకొని న్యాయస్థానం ముందు పెట్టి తప్పు చేసినని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు ప్రమేయం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత హడావిడి చేస్తుందని చెప్పి కూడా హరీష్ రావు అంటా ఉన్నారు. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కోర్టులని మేము కూడా గౌరవిస్తాము. గతంలో వీళ్ళు అరాచక పాలన చేసినప్పుడు, వ్యవస్థల్ని తప్పుగా మిస్యూజ్ చేసినప్పుడు ఇదే న్యాయస్థానాలని ఆ రోజు మేము నమ్మి ఇదే న్యాయస్థానాలు ఆ రోజు మాకు రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇన్వెస్టిగేషన్కి సహకరించకుండా న్యాయస్థానానికి వెళ్ళి ఆపే ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటేనే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ దుస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో అవినీతి చేశారని చెప్పేసి కూడా సిట్లు వేస్తామని చెప్పి కూడా ఇటు విద్యుత్ కుంభకోణం అన్నారు, అదే తర్వాత కాళేశ్వరం అన్నారు, ఫార్ములా ఈరేస్ అన్నారు, ధరణి అన్నారు. సో దేంట్లో కూడా మా అవినీతిని నిరూపించలేకపోయారు, మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కూడా అట్లాంటి వ్యవహారమే అంటా ఉన్నారు. సరే, వాళ్ళు ఏదైతే ముచ్చట పడుతారో 100% అది కూడా ప్రూవ్ అవుతుంది. కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకంటే ఆధారాలు లేకుండా మళ్ళీ ఏమైనా లొసుకులు లిస్ట్ పెడితే మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించి మళ్ళీ ఈ కేడీలు బయటికి వస్తారు. కాబట్టి ఈ కేడీలు బయటికి రాకుండా యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అన్ని ఆధారాలు కూడా పగడబందీగా సంబంధించిన డిపార్ట్మెంట్ సేకరించి వీళ్ళని తప్పనిసరిగా కఠినంగా శిక్షలు కూడా పడతాయి. సో ఇది కేవలం హరీష్ రావుతో ఆగిపోతుందా? ఈ నోటీసుల వ్యవహారం ఇంకా ఏమైనా పెద్ద నాయకుల వరకు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో రేపు పొద్దున ఎవరి పేరు వస్తే వాళ్ళని కూడా పిలుస్తారు. ఇన్వెస్టిగేషన్కి మీరు నేను తేడా ఏమి ఉండదు కదా. ఎవరి పేరు వస్తే వాళ్ళని విచారిస్తారు, ఎవరి పేరు వస్తే వాళ్ళకి శిక్షలు ఇస్తారు. సార్ చివరిగా చెప్పండి సార్, కేవలం ఇది మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సో మమ్మల్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేసే కార్యక్రమంలో భాగంగా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చెల్లని రూపాయి. బీఆర్ఎస్ పార్టీ పని తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయింది. అవన్నీ కూడా ఆల్రెడీ మీకు కంటోన్మెంట్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో, జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, దుస్థితి ఏ రకంగా ఉందో మనం అన్నీ కూడా గమనించినాము. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% 80 నుంచి 90% పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుంది. ఇది 100% వాస్తవము. ఇవన్నిటినీ జీర్ణించుకోలేక, తట్టుకోలేక బాబామర్దుల ఆ తండ్రి కుర్చీ కోసం పోటీ పడుతూ ఏదో ఒక విమర్శలు చేయాలి, నువ్వు ఒకటి తిడితే నేను 2 తిట్టాలని చెప్పి మా పైన విమర్శలు చేస్తుర్రు. మీరు ఎన్ని విమర్శలు చేసినా
ప్రజలు మా పక్షాన ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాము. తప్పనిసరిగా ప్రజలు మాకు ఓట్లు వేసి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించి రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి ఉండదు. సో ఇది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదైతే సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కావడం జరిగిందో ఆయన తప్పు చేయకుండా విచారణలో అన్నీ తేలుస్తాయి. అదేవిధంగా గతంలో ఏవైతే గత ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యుత్ కానివచ్చు, ఇతర ఫార్ములా ఈరేస్ కానివచ్చు, కాళేశ్వరం కానివచ్చు, అన్నింటిలో కూడా విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా బయటికి వస్తాయి. సో అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని చెప్పి కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటరమణతో రాజ్ న్యూస్ హైదరాబాద్ నుండి.